నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పిల్లలు అడిగినా అడక్కపోయినా స్వీట్స్, చాక్లెట్స్ వారి చేతుల్లో పెడతాం. హోంవర్క్ త్వరగా చేస్తేనో, అల్లరి చేయకుండా ఉంటేనో, ఫలానా పని చేస్తేనే ఐస్ క్రీమ్, కేక్ అంటూ ఆఫర్లు ఇస్తూ ఉంటాం. అంతేకాదు, ఇంటికొచ్చే బంధువులు, స్నేహితులు స్వీట్స్, చాక్లెట్స్ తీసుకొచ్చి వద్దు అంటున్నా నోట్లో పెట్టి మరి వారి ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఎంతటి తీపి ప్రేమ పిల్లల పాలిట శత్రువు అవుతుందనే విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. పిల్లల్లో చక్కెర వినియోగం పరిమితం చేయకపోతే ప్రమాదకరము అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చక్కెర తింటే శక్తి వస్తుంది అన్నది పాత మాట. ఇప్పుడు అదే అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పిల్లల్లో చక్కెర తీసుకోవడం పరిమితం చేయడం వల్ల వారికి మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది అని నేచర్ జర్నల్లో 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. చిన్నతనంలో చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల పిల్లలలో ఊబకాయం, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. చక్కెర పానీయాలను అధికంగా సేవించడం వల్ల కడుపుబ్బరం, కొన్ని సందర్భాలలో పొట్టలో అసౌకర్యంగా కూడా సంభవిస్తుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాలలో సహజంగా లభించే చక్కెర కాకుండా అదనంగా పరిమితికి మించి చేర్చడం శ్రేయస్కరం కాదు అన్నది వారి మాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించిన మార్గదర్శకాల ప్రకారం రోజుకు శరీరానికి కావాల్సిన క్యాలరీలలో చక్కెర నుంచి వచ్చేవి 5% మించరాదు. అంటే ప్రామాణిక 2000 కిలో క్యాలరీలు ఆహారంలో రోజుకు గరిష్టంగా అదనపు చక్కెర 5 టీ స్పూన్లకు పరిమితం కావాలి. ఇది పిల్లలు, పెద్దలు ఇద్దరికీ వర్తిస్తుంది అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం, మధుమేహం, దంతక్షయం ప్రమాదాన్ని తగ్గించడానికి చక్కెర వినియోగాన్ని మరింత పరిమితం చేయాలి అని నిపుణులు సూచిస్తున్నారు. 2 ఏళ్లకు పైబడిన పిల్లలకు అదనపు చక్కెర 2 నుండి 4 టీ స్పూన్లకు మించరాదు అని WHO చెబుతోంది. 2 ఏళ్లలోపు పిల్లలకు అదనపు చక్కెర ఇవ్వకూడదు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్పష్టం చేశాయి. చాలా మంది పిల్లలు రోజు 20 నుండి 25 టీ స్పూన్ల చక్కెర తీసుకుంటున్నారు అని, ఇది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇంట్లో వేడుకలు, విహారయాత్రల సమయంలో పిల్లలకు చక్కెర ఆధారిత ఆహారం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలకు నెలకు 2 చిన్న స్కూప్లను మించి ఐస్ క్రీమ్ ఇవ్వకూడదు. పుట్టినరోజు పార్టీల సందర్భంలో కూల్ డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు వంటివి అదుపు లేకుండా తింటూ ఉంటారు. ఇది మంచిది కాదు. కేక్ తింటారు కాబట్టి ఆ రోజంతా అదనపు చక్కెర ఉన్న ఆహారాన్ని పిల్లలకు ఇవ్వకూడదు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండ్లు, పాల వంటి పదార్థాలలో చక్కెర సహజంగా ఉంటుంది. పాలల్లో లాక్టోజ్, పండ్లలో ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో వస్తాయి. కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా వంట సమయంలో అదనంగా చేర్చిన చక్కెర క్యాలరీలను అందించినప్పటికీ విటమిన్లు, ఖనిజాలు లేదా ఫైబర్ వంటి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్యాక్ చేసిన జ్యూసులు, ఇన్స్టెంట్ నూడిల్స్, బ్రెడ్, బిస్కెట్లు, సాస్లు వంటివి చాలా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో శిశువులకు ఇచ్చే తృణధాన్య ఉత్పత్తులు, యోగట్, పోషక శక్తి పానీయాలు వంటి వాటిలో కూడా అదనంగా చేర్చిన చక్కెర ఉంటోంది. ఇటీవల కాలంలో పిల్లల్లో మధుమేహం కేసులు పెరిగాయి. మరీ ముఖ్యంగా టైప్ 2 మధుమేహం ఇటీవల పిల్లల్లోనూ కనిపిస్తూ ఉండడంతో CBSE వినూత్న నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న CBSE అనుబంధ పాఠశాలల్లో షుగర్ బోర్డులు ఏర్పాటు చేస్తోంది. అతిగా చక్కెర తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. తద్వారా విద్యార్థుల చక్కెర వాడకాన్ని తగ్గించేందుకు వీలవుతుంది అని CBSE భావిస్తోంది. విద్యార్థులు తీసుకోవాల్సిన దానికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా చక్కెర తీసుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి అని CBSE ఆందోళన వ్యక్తం చేసింది. 4 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలు రోజు చక్కెర నుంచి సగటున 13% క్యాలరీలు పొందుతున్నారు. 10 నుంచి 15 ఏళ్ల వయసు విద్యార్థుల్లో ఇది మరీ ఎక్కువగా 15% వరకు ఉంది. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఇది 5%కి మించి ఉండకూడదు అని CBSE తెలిపింది.